हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल फ्रेंड्स వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తే సూపర్ ఆర్డర్ కంపెనీ నుంచి 2 న్యూ జాబ్ ఆఫర్స్ అయితే రిలీజ్ అయ్యాయన్నమాట. గైస్ చాలా మంచి ప్యాకేజెస్ తో రిక్రూట్ చేసుకుంటున్నారు. సో మనకు స్టార్టింగ్ సాలరీనే 1 లక్ష పర్ మంత్ సాలరీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇక సాలరీతో పాటు మనకు అడిషనల్ గా బోనస్ కూడా ఇక కంపెనీ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో ఎటువంటి సేల్స్ జాబ్ అయితే కాదు, ఎటువంటి టార్గెట్ బేస్డ్ జాబ్ అయితే కాదు కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. సో మీరు హ్యాపీగా ఇంటి ఉండే వర్క్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో మరి ఇక నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసిద్దాం. నోటిఫికేషన్స్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే ఇక 2 నోటిఫికేషన్స్ కూడా మనకు సూపర్ ఆర్డర్ కంపెనీ నుంచి రిలీజ్ అయ్యాయన్నమాట. సో ఇక కంపెనీ వాళ్ళ అఫీషియల్ కెరీర్ సెక్షన్ మనకి ఇక నోటిఫికేషన్స్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో మనమైతే అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. గైస్ ఇందులో ఫస్ట్ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే సో మనకు ఆపరేషన్స్ జర్నలిస్ట్ పోస్టులు అయితే వీళ్ళు రిక్రూట్ చేసుకోవటం అనమాట. సో ఇక్కడ చూడండి రిమోట్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచి అయినా వర్క్ అయితే చేసుకోవచ్చు. సో ఇక 2 నోటిఫికేషన్స్కి కూడా మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నమాట. సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. సో ఇంటి నుండే మీరు ఫుల్ టైం జాబ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో మరి ఇక 2 నోటిఫికేషన్స్కి అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్స్ కనుక చూసుకుంటే మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ అనమాట. సో ఎనీ డిగ్రీ అండ్ అలాగే ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్లయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అయినా కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకున్నట్టే గైస్ ఇక్కడ చూడండి మనకు ఇక ఆపరేషన్స్ జర్నలిస్ట్ పోస్ట్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి శాలరీ వచ్చేసి $15,000 USD యాన్యువల్ శాలరీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మనకు డాలర్స్లో అయితే వీళ్ళు శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో $15,000 USD అంటే మన ఇండియన్ రూపీస్లో వచ్చేసి మనకు సో 12 lakhs per annum అనమాట. అంటే ఫర్ మంత్కి వచ్చేసి మనకు సో 1 lakh per month శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటున్నారు అనమాట. అండ్ అలాగే దీంతో పాటు మనకు బోనస్ కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో $5,000 మనకు బోనస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది బేస్డ్ ఆన్ యువర్ వర్క్ పర్ఫార్మెన్స్ని బట్టి. గైస్ చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటున్నారు. దట్టు మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇక కంపెనీ గురించి కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ ఇక సూపర్ ఆర్డర్ కంపెనీ ఏంటంటే ఆల్ ఇన్ వన్ సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్ ఫర్ రెస్టారెంట్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ యొక్క కంపెనీ ఏంటంటే సో మనకు సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్ అదేవిధంగా రెస్టారెంట్ సంబంధించి వీళ్ళు సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. అంటే రెస్టారెంట్ టెక్ స్టార్ట్అప్ కంపెనీ అనమాట ఇది. సో ఇక కంపెనీ వచ్చేసి ఏఐ సొల్యూషన్కి సంబంధించి అలాగే డిజిటల్ బిజినెస్కి సంబంధించి అలాగే దీంతో పాటు వర్చువల్ స్టోర్ ఫ్రెండ్స్కి సంబంధించి అలాగే ఏఐ పవర్ ఆర్డర్కి సంబంధించి చార్జ్ బ్యాక్ అలాగే ఫినాన్షియల్ పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ టూల్స్కి సంబంధించి వీళ్ళు సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్స్కి అయితే వీళ్ళు హెల్ప్ అయితే చేయడం జరుగుతుంది. అదే విధంగా వీళ్ళు రెస్టారెంట్స్కి సంబంధించిన సర్వీసెస్ను కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అదే విధంగా వీళ్ళు ఫుడ్ రెస్టారెంట్స్కి సంబంధించి సర్వీసెస్ను కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. గైస్ ఇక్కడ చూడండి రెస్టారెంట్ పార్ట్నర్స్ వచ్చేసి మనకి ఇప్పటికే ఇక కంపెనీ వాళ్ళు 180+ సిటీస్లో అయితే ఇక బ్రాంచెస్ అయితే ఉన్నాయన్నమాట. సో 100% జెన్యూన్ ప్లాట్ఫామ్ కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. ఇక ప్లాట్ఫామ్లో మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అని చెప్పేసి మన ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే ఇక సూపర్ ఆర్డర్ కంపెనీలో CEOs అయితే ఉంటారు కదా. సో వాళ్ళకి వచ్చేసి అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ అలాగే అసిస్టెన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో CEOs అపాయింట్మెంట్స్కి సంబంధించి షెడ్యూల్ చేయడము అలాగే ట్రావెల్ అరేంజ్మెంట్స్కి సంబంధించి అకామిడేషన్కి సంబంధించి మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే దీంతో పాటు సో ఇక కంపెనీ రిపోర్ట్స్ అయితే మీరైతే డ్రాప్ చేయాల్సి ఉంటుంది అలాగే ప్రెజెంటేషన్కి సంబంధించి కూడా అనమాట. అండ్ అలాగే మెయింటైన్ ఎలక్ట్రానిక్ ఫైల్స్ అండ్ రికార్డ్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీరైతే ఇక ఎలక్ట్రానిక్ ఫైల్స్ అలాగే రికార్డ్స్ కూడా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే అసిస్ట్ విత్ స్పెషల్ ప్రాజెక్ట్స్ అండ్ ఈవెంట్స్ as నీడెడ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మనకు స్పెషల్ ప్రాజెక్ట్స్ ఏవైనా ఉన్నా లేదంటే ఈవెంట్స్ ఉన్నా కూడా సో మీరైతే అసిస్టెన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇది వచ్చేసి మీ చేసినటువంటి వర్క్. గైస్ వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి స్కిల్స్ కనుక చూసుకుంటే గైస్ మీకైతే ఫ్లూయెన్సీగా ఇంగ్లీష్ అయితే వచ్చి ఉండాలన్నమాట. సో ఇంగ్లీష్ అయితే మ్యాండటరీ. సో ఇంగ్లీష్లో మీకు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్గా ఉన్నట్టయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. బోత్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. అలాగే దీంతో పాటు సో మీరు వచ్చేసి ఫర్ వీక్కి 40 hours అయితే వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో మీరు వచ్చేసి EST hours అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు కూడా వర్కింగ్ అవర్స్ అనమాట. సో ఇక వర్కింగ్ హౌస్లో వర్క్ చేయడానికి బిల్లింగ్ అనుకున్నట్లయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోండి. ఎటువంటి నైట్ షిఫ్ట్స్ అయితే ఉండవు, ఓన్లీ డే షిఫ్ట్స్లో మాత్రమే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకైతే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది.
అండ్ అలాగే దీంతో పాటు ప్రొఫిషియన్సీ విత్ గూగుల్ సైట్స్ అండ్ అదర్ ఆఫీస్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. మీకైతే ఇక గూగుల్ సైట్స్కి సంబంధించి అండ్ అలాగే ఆఫీస్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ సంబంధించి మీకైతే ప్రొఫిషియన్స్గా నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే దీంతో పాటు మల్టీ టాస్కింగ్ స్కిల్స్ కూడా ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇక స్కిల్స్ అయితే మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఇక స్కిల్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక కంపెనీ కొన్ని బెనిఫిట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నమాట. గైస్ మీరు ఇక కంపెనీలో వర్క్ చేయడం వల్ల మీకైతే మంచి కెరీర్ గ్రోత్ అయితే ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే సో కొలాబరేటివ్ అండ్ సపోర్టివ్ వర్క్ ఎన్విరాన్మెంట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఆపర్చునిటీ ఫర్ కెరీర్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఈ యొక్క బెనిఫిట్స్ అయితే మనకి కంపెనీ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది వచ్చేసి ఫస్ట్ నోటిఫికేషన్ గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ నోటిఫికేషన్ కనుక చూసుకుంటే గైస్ వీళ్ళు వచ్చేసి కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు అనమాట. సో మీరు వచ్చేసి కస్టమర్స్ యొక్క క్వెరీస్ని అయితే రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఆల్ ది ఫోన్ కాల్స్ ద్వారా కావచ్చు అండ్ అలాగే ఈమెయిల్స్ చాట్ ప్రాసెస్ ద్వారా అయితే మీరు సో కస్టమర్స్ యొక్క క్వెరీస్ని అయితే రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ అలాగే కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ గురించి కూడా మీరైతే కస్టమర్స్కి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే దీంతో పాటు కస్టమర్స్కి ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా కూడా సో వాళ్ళకైతే ప్రాపర్ రిజల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అలాగే వర్క్ అక్రాస్ ఫంక్షనల్లీ విత్ ఆపరేషన్స్ అండ్ అకౌంట్ మేనేజ్మెంట్ టీమ్స్ మెయింటైన్ పార్ట్నర్ రిలేషన్షిప్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఎస్ మీరు వచ్చేసి ఈ యొక్క ఆపరేషన్స్ అలాగే అకౌంట్ మేనేజ్మెంట్ టీమ్స్తో కలిసి ఈ యొక్క వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే క్రియేట్ అండ్ మెయింటైన్ ఇంటర్నల్ డాక్యుమెంటేషన్ సచ్ యాజ్ ఏ ప్లే బుక్స్ అండ్ అలాగే షాప్స్ అండ్ అలాగే ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్స్ అయితే మీరు మెయింటైన్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి మీ చేసినటువంటి ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మీరు యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే సో మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. ఫస్ట్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు కాబట్టి ఫ్రెషర్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోండి. ఇన్ కేస్ మీకు ఏమైనా కస్టమర్ ఫేసింగ్ రోల్స్లో 2 years వరకు ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టు ఇక కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ పోస్ట్ కూడా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ అలాగే మీకు ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. దీంతో పాటు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అలాగే క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ప్రాబ్లమ్ సొల్యూషన్స్ ఓరియంటెడ్ స్కిల్స్ కూడా ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇక స్కిల్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. గైస్ ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కూడా సేమ్ అనమాట. 1 lakh per month శాలరీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మనకు $15,000 యాన్యువల్ శాలరీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అంటే మనకు 1 lakh per month శాలరీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలా మంచి ప్యాకేజ్ వస్తే రిక్రూట్ చేసుకుంటారు కాబట్టి సో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఇక సెకండ్ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోండి. ఫ్రెషర్ క్యాండిడేట్స్ వచ్చేసి ఫస్ట్ నోటిఫికేషన్కి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇవి వచ్చేసి 2 notifications అనమాట. సో ఇక 2 notificationsకి అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేశారంటే మీకు sjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకుని వస్తే మీకు జాబ్ 1 అప్లై ఆన్లైన్ లింక్, జాబ్ 2 అప్లై ఆన్లైన్ లింక్ అని చెప్పేసి 2 links అయితే ఉంటాయి. సో ఫ్రెషర్ క్యాండిడేట్స్ ఫస్ట్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు సెకండ్ నోటిఫికేషన్కి అండ్ అలాగే ఫస్ట్ నోటిఫికేషన్ 2 notifications కూడా అప్లై అయితే చేసుకోండి. సో వన్స్ మీరు ఇక్కడ లింక్స్ పైన క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అలా ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత సింపుల్గా మీరు ఇక్కడ కిందకి స్క్రోల్ చేసుకుని వస్తే మీకు ఇలా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇక్కడ కిందకి స్క్రోల్ చేసుకుని వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి అప్లై ఫర్ దిస్ జాబ్ అని ఉంది. దీనిపై అయితే క్లిక్ చేసేసేయండి. సో మీకు అప్లికేషన్ ఫామ్ అయితే చాలా సింపుల్గా ఉంటుందన్నమాట. సో ఫస్ట్ మీ యొక్క నేమ్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి అలాగే మీ యొక్క లింక్డ్ఇన్ ప్రొఫైల్ అయితే కంపల్సరీగా ఉండాలన్నమాట. సో ఇది మ్యాండేటరీ ఫీల్డ్ కాబట్టి సో ఇన్ కేస్ మీ దగ్గర లింక్డ్ఇన్ ప్రొఫైల్ లేకపోతే లింక్డ్ఇన్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని ఇక లింక్ అయితే ఇక్కడ కాపీ పేస్ట్ చేసేసేయండి. తర్వాత వచ్చేసి మీ యొక్క రెజ్యూమ్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. గైస్ రెజ్యూమ్ అయితే 100% అప్లోడ్ అవుతుంది. పీడిఎఫ్ ఫార్మాట్లో అయితే మీ యొక్క రెజ్యూమ్ని అప్లోడ్ చేయండి. 100% అప్లోడ్ అవుతుంది అనమాట. తర్వాత వచ్చేసి మీకు ఎవరైనా ఇక జాబ్ గురించి రెఫర్ చేశారా సూపర్ ఆర్డర్ కంపెనీ నుంచి అయితే అడుగుతున్నారు. సో మనకి ఎవరు రెఫర్ చేయలేదు కాబట్టి నో అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. తర్వాత వచ్చేసి ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ ఉంది కదా. సో ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ అయితే క్లిక్ చేసేయండి. మీకు అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయితే మీకు పాపప్ అయితే రావడం జరుగుతుంది అనమాట. అలా వస్తే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు. ఇదైతే అప్లై అయితే చేసుకోండి. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ యొక్క రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని ఓవర్ది మెయిల్ ద్వారా వీళ్ళు కాంటాక్ట్ అవుతారనమాట. సో కాంటాక్ట్ అయ్యి మీకు ఫస్ట్ అయితే ఆన్లైన్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఆన్లైన్ టెస్ట్ క్లియర్ చేస్తారో వాళ్ళకి ఆన్లైన్ ఇంటర్వ్యూస్ అయితే వీళ్ళు కండక్ట్ చేస్తారనమాట. సో ఎవరైతే ఆన్లైన్ ఇంటర్వ్యూ క్లియర్ చేస్తారో వాళ్ళకి ఆఫర్ లెటర్ రిలీజ్ చేసేసి ట్రైనింగ్ ఇచ్చి జాబ్కి అయితే తీసుకోవడం జరుగుతుంది. సరే అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో 2 notifications లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.